డ్రెస్లో ఉంటే ఏం బాగుంటుందని చిట్టమ్మ చీర కట్టుకోమంటే కట్టుకున్నాను అత్తయ్య. వాళ్ళకంటే తెలియక చీర కట్టుకోమన్నారే అనుకో, నువ్వెలా కట్టేసుకుంటావు? నువ్వేమైనా ముత్తైదు అనుకున్నావా కళ్యాణి? విధవ్వి. పల్లవి, నా కూతుర్ని ఇంకొకసారి ఇలా అన్నావంటే మాత్రం బాగుండదు. ఏమే, మా అక్కకే అనుకుంటే నీకు మాట్లాడటం చేతకాట్లేదా? అసలేం మాట్లాడుతున్నావా? అర్థమయ్యే మాట్లాడుతున్నావా? ఆహా, మరింకెలా అంటారేంటి? నా బిడ్డ చనిపోయిన మాట వాస్తవం కాదా? అది విధవైన మాట వాస్తవం కాదా? అయినా సరే మీరందరూ చెప్పారని అది బొట్టు పెట్టుకుని డ్యూటీకి పోతుంది. సరే అని నేను ఏమీ మాట్లాడట్లేదు. బొట్టే కదా అని ఊరుకుంటే ఈ విధంగా కట్టు కూడా మార్చేసిందిరా. ఈ విధంగా సోకులాడిలా తయారై తిరుగుతూ ఉంటే ఏం మాట్లాడుకుంటా ఊరుకుంటే అది ఇంకా రెచ్చిపోదు. అత్తయ్య, పెళ్లి కాబట్టి పద్ధతి కాబట్టి కట్టుకున్నాను. కట్టు మారింది కదా అని కట్టుబాట్లు దాటేసే మనిషిని కాను నేను. మీరీ విధంగా మీ ఇష్టానికి మాట్లాడకండి. ఏంటే ఏంటే నోరు లేస్తుంది? ఏం చూసుకనే నీకంత ధైర్యం? మాట్లాడకండి అంటే ఏం చేస్తావే? చెప్పు, ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, కొట్టవే. ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? కళ్యాణి ఎవరు? పక్కింటి పిల్ల, పరాయింటి పిల్ల? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. నిజమే, భర్త చనిపోయాడని చెప్పి 10 మందిలో తిరగొద్దా? తెల్ల చీర కట్టి మూల కూర్చోబెడతావా? ఆ రోజులు పోయాయి దమయంతి. కాలం మారింది, మనుషులు మారుతున్నారు, పద్ధతులు మారుతున్నాయి. నచ్చకపోతే చివరి నిమిషంలో కూడా పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోతున్నారు ఆడపిల్లలు. కళ్యాణి అలా ఏం చేయటం లేదే. భర్త చనిపోయినా తన ఇల్లు, తన బిడ్డ, తన కుటుంబం అనుకుని ఇంకా ఈ ఇంటి కోసమే, ఈ ఇంటి మనుషుల కోసమే బ్రతుకుతుంది. అలాంటి తనను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? సమయానికి మీ అమ్మ భగవద్గీత చదువుతుంది కాబట్టి సరిపోయింది. అదే తను గనక ఈ మాటలు వినుంటే నీ మొహం పగలగొట్టుండేది. అమ్మా కళ్యాణి, వాళ్ళ కళ్ళకు నువ్వు ఎలా బాగుంటావో నాకు తెలియదు, కానీ నా కళ్ళకు మాత్రం నువ్వు ఇలాగే బాగున్నావమ్మా. అయినా కట్టుబాట్లనే సంకెళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆనాటి పద్ధతులను బట్టి, ఆనాటి పరిస్థితులను బట్టి పట్టుకున్నవి. ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఆ రోజుల్లా ఈ రోజులున్నాయా? ఆ మనుషుల్లా ఇప్పుడు మనుషులున్నారా? అన్నీ మారిపోయాయి. కానీ కట్టుబాట్లనే కంచెలు మాత్రం ఆడపిల్లలకు అడ్డుగా పెడుతూనే ఉన్నారు. దాటేయమ్మా, ఆ కంచెను దాటేయి. ఇలాంటి వాళ్ళ మాటలకు భయపడి ఆ కంచె వెనక నుంచోవాల్సిన అవసరం నీకు లేదు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు.
ఏంటమ్మా ఆలోచిస్తున్నా? మీ మావయ్య నేను మాట్లాడకపోయినా మా మావయ్య కరెక్ట్గా మాట్లాడారు. ఆయన చెప్పింది నిజం. కంచెలు అడ్డంగా వేయడానికి ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. దాన్నేమైనా అంటే చాలు, అందరూ ఒక్కటైపోతారు. నువ్వనేది పద్ధతిగా ఉంటే ఎవ్వరైనా కాదనరు. భర్త పోయిన బాధలో ఉన్న కోడల్ని అమ్మలా కాకుండా సవతి తల్లిలా వేధిస్తున్నా. అందుకే నీ మాటలు చేష్టలు ఎవ్వరికీ నచ్చవు. అవును, నా మాటలు నచ్చు, నేను నచ్చను. అది మాత్రం అందరికీ నచ్చుతుంది. ఆగు కళ్యాణి. నీ బొట్టు చెరపాల్సిన అవసరం లేదు. నా మనవడు చనిపోలేదు. మనిషి పోతే మరణం కాదు, అయిన వాళ్ల మనసులో నుంచి చెరిగిపోతే అది మరణం. నీ మనసులో నా మనవుడు చిరంజీవి. వాడెప్పటికీ బతికి ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు బొట్టు చెరపాల్సిన అవసరం లేదు. దమయంతి మాటలు, పల్లవి మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా మౌనంగా ఎందుకున్నానో తెలుసా కళ్యాణి? అనడానికి ఆ నోళ్లు, వినడానికి మన చెవులు అలవాటు పడిపోయాయి. మనిషికి మనిషికి ఉన్న బంధాలు మానసికంగాని భౌతికం కాదమ్మా. అందుకే ప్రాణం పోయింది అనగానే ఆ శరీరాన్ని శ్మశానంలో వదిలేస్తారు. ఆ మనిషి జ్ఞాపకాల్ని మాత్రం మనసులో ఎప్పటికీ పదిలంగా దాచుకుంటాం. అంటే మనం గౌరవించాల్సింది శరీరాన్ని కాదు, వెళ్లిపోయిన ఆ మనిషి జ్ఞాపకాల్ని. శౌర్య భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ మనందరి మనసుల్లో బతికే ఉన్నాడమ్మా. నువ్వు కట్టు బొట్టు మార్చి విధవగా తిరిగినంత మాత్రాన బొట్టు తీసేసినట్టు వాణ్ణి మనసులో నుంచి తీసేయగలవా? ఇక్కడ నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కళ్యాణి. మీ అత్తయ్య మాటలు అసలు వినాల్సిన అవసరం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి నీ బిడ్డను చూసుకో. అమ్మా, అసలు ఆపు. చాలు, మాట్లాడింది చాలు.